హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ డాన్సర్ వేరే యూట్యూబ్ ఛానల్. మేము ఫస్ట్ టైం ఒక బ్లాగ్ వీడియో చేసినాం. శ్రీశైలం ఇక్కడ నుంచి లంకల్ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి 243 కిలోమీటర్స్ ఏ విధంగా జర్నీ చేసినామో లెట్స్ వాచ్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మేము వీడియో తీసుకోలేదు. నార్కర్నూల్ ఎంట్రీ కా నుంచి వీడియో తీసినాం. ఫస్ట్ భోజనం చేసినాం. భోజనం చేసిన తర్వాత ఎలా వెళ్ళాం లెట్స్ వాచ్. హలో ఫ్రెండ్స్, నార్కర్నూల్ యువతల నుంచే చాలా తెగల అన్నం పెడుతున్నారు. కానీ మేము నార్కర్నూల్ దాటిన తర్వాత అన్నం తిన్నాం ఒక ప్లేస్లో. అక్కడ ప్రదీప్ అని ఓ అబ్బాయి చాలా మంచిగా సర్వ్ చేసిండు మాకు. అందుకోసం ఆ అబ్బాయితో ఫోటో దిగినాం. నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ మేము అక్కడ నుంచి నెక్స్ట్ ఉమామహేశ్వరం వెళ్ళినాం. రోడ్డు మీద పోతుంటే చాలా మంది శివులు పాదయాత్ర వెళ్తున్నారు. వాళ్ళ పాపం చాలా ఎండ ఉంది. వాళ్ళ కాళ్ళకి బట్టలు కూడా కట్టుకున్నారు కొంతమంది. అక్కడక్కడ అన్నదానం చాలా మంది చేస్తున్నారు శివులకి, పాదయాత్ర వెళ్ళే శివులు కూడా కొంతమంది వాళ్ళ వెనక వచ్చిన వెహికల్స్లో వాళ్ళు ముందుగానే పోయి వంట చేసుకొని తింటున్నట్టున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా నడుస్తున్నారు. ఓం నమః శివాయ. ఇక చూడండి, ఈ లారీ వాడు అయితే మమ్మల్ని ఒక 10 నిమిషాలు సతాయించాడు. అసలు మాకు దారి ఇవ్వట్లేదు వాడు. నెక్స్ట్ అచ్చంపేట వచ్చేసింది. అచ్చంపేట ఎంట్రీ ఇచ్చేసినాం మేము. అచ్చంపేట విలేజ్, అచ్చంపేట అంటే మండలం. చాలా పెద్దగానే అనిపిస్తుంది అచ్చంపేట. చాలా బాగున్నట్టుంది. ఫస్ట్ టైం బైక్లో అచ్చంపేట తిరుగుతున్నాం. ఇంకా ఫైనల్గా అచ్చంపేట దాటిన తర్వాత ఉమామహేశ్వరం కమాన్ అయితే వచ్చింది. మా వాళ్ళు మాకన్నా ముందే వచ్చేసారు. ఎంట్రీ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉండొచ్చు ఉమామహేశ్వరం. మనం మొట్టమొదటిగా శ్రీశైలం టూర్లో ఉమామహేశ్వరం వెళ్తున్నాం. మనం ఉమామహేశ్వరం చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర 3 వీలర్ వాహనానికి 50 రూపాయలు, 4 వీలర్ వాహనానికి 60 రూపాయలు, హెవీ వెహికల్కి అయితే 100 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వెళ్తున్నాము ఉమామహేశ్వరం. ఫారెస్ట్ ఎంట్రీ ఇచ్చినట్టే ఉంది. ఉమామహేశ్వరం దగ్గరికి వెళ్తుంటేనే ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది మనకి. ఇక అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఉమామహేశ్వరం అనమాట. ఉమామహేశ్వర స్వామి టెంపుల్ సుమారుగా భూమికి 500 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఇది కొండ మీద ఉమామహేశ్వరం అంటే కొండ కింద భోగమహేశ్వరం అని అంటారంట. మనకు అక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ నుంచి మెట్లు ఉంటాయి. 600 మెట్లు ఉంటాయి. 600 మెట్లు మాదానాయుడు అనే వ్యక్తి కట్టించారు. 14వ శతాబ్దంలో మాదానాయుడు కొండపైకి వెళ్ళేందుకు ఈ మెట్లను నిర్మించాడంట ఫ్రెండ్స్. నల్లమల్ల ఫారెస్ట్లో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి, ఉమామహేశ్వర స్వామి టెంపుల్. ఇది మన హైదరాబాద్కి 140 కిలోమీటర్లు, మన మహబూబ్ నగర్కి 91 కిలోమీటర్లు, అచ్చంపేట నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్.
శ్రీశైలం టూర్లో మా ఫస్ట్ ట్రిప్ ఇస్కాన్ బిడ్డ. ఇస్కాన్ హాయ్ చెప్పు. రమాకాంత్ మా బండి తిప్పలు వద్దు. హాయ్ హలో. మేము ఉమామహేశ్వరంకి ఎంట్రీగానే ఒక పాప శివుని వేషంలో ఇలా మాకు అడ్డం వచ్చింది. ఇలా పలకరించడం జరిగింది. చాలా బాగా రెడీ చేసింది వాళ్ళ మమ్మీ. 300 మెట్ల పైన ఉంటాయి. గుట్ట మీద పోయినాక ఆవు గిట్టలు ఆవు నడిచినట్టు గిట్టలు మళ్ళీ ఆ నుంచి కిందికి దిగాలి. మళ్ళీ మధ్యలోగానే నా తప్పిన అనుకో అడిగి మొత్తం తిరలాడుతాం. మొత్తం ఇప్పుడు మొత్తం విన్న మాటలని పాదయాత్ర గురించి. అట్లాగే ఉమామహేశ్వరం ఇక్కడ నుంచి ఇలా 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 అలా 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 పైన పోలే. గుట్ట మధ్యలో రస్తా ఉంటుంది. 3 బాటలు ఆడ ఉంటుంది. అసలైన ట్విస్ట్ మనకు చిన్నగా కనిపిస్తున్నారు వాళ్ళు. 1 గంటన్నర కింద బయలుదేరండి. దూరం ఏంటంటే గంటన్నర అంటే ఆడికి వెళ్ళడానికి గంటన్నర టైం పడుతుందా స్వామి? అంతా అట్లా పడి లాస్ట్ అదే మెట్లింగ్ లాస్ట్ అదే ఆడ పైన మంచి మళ్ళీ ఇంకా ఉత్తరం నడుచుకోవాలి. ఇక ఇప్పుడు ఆడ పైన కొన కనిపిస్తున్నారా మనకి గుట్ట మీద మంచిగా అవే లాస్ట్ మెట్లు అంటావు. మా స్వామి ఎక్స్ప్లెయిన్ చేసిండు. పాదయాత్ర ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పిండు మన అందరికి. గురుస్వామి లెక్క మాకు ఇప్పుడు మేము 4 పోతున్నాము. 4 గురుస్వామి మాకి. ఉమామహేశ్వరంకి వచ్చేసినాం. శ్రీశైలం ఉత్తర ముఖద్వారంగా 2వ శ్రీశైలంగా బాసిల్లుతోన్న ఈ క్షేత్రంలో పూర్వం పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసిందంట. అలాగే చాలా మంది మహర్షులు అనేక వందల సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతమే ఉమామహేశ్వరం అని స్కంద పురాణాల ద్వారా కూడా తెలుస్తోంది. ఇక్కడ కొండపై వెలిసిల్లిన ఇక్కడ తిప్పారు అక్కడ తిప్పారు. నమశివాయ పోతాం. ఇక ముగ్గురు మన కాదు వేరే గౌరీధార అంట. చల్లగా బాగుంది అబ్బా ఎండాకాలం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి పండుకోవడానికి ఉన్నట్టుంది. నిత్యాన్నదాన సత్రం ఉమామహేశ్వర స్వామి. గట్టిగా చెప్పు. అన్నదానం చేసింది. మేము అక్కడ తినొచ్చినాం కాబట్టి ఏం తినము. తలనీలాలు, కళ్యాణ కట్ట, స్నానాలు, ఉమామహేశ్వర స్వామి పాదుకలు. కాలసర్పదశం, ఆర్థిక ఇబ్బందులు అన్నీ మార్పక. మా వాళ్ళు ఏడుగో పెట్టిండ్రు టెండర్ శ్రీశైలానికి దారి. ఒకసారి మా రామకాంత్ పోయి ఇట్లా పోయి లోన్కి పెట్టి కాలు పెట్టి చూసొస్తాడు. లేలే నవీన్ స్వామి పోస్తున్నాడు. ఇద్దరు పోయారు. ధనంజయ కూడా పోతున్నాడు. ముగ్గురు మనగాడు. అంటే అప్పుడు రాజులు పోయినది మా వాళ్ళు కూడా పోయారు లోన్కి. అంటే చిన్న చిన్న పిరమిడ్ లాగా పెట్టారు. కొంతమంది చాలా మంది పోయినట్టు చూసి సౌండ్ వినిపిస్తుందా? ఓకే, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. మొత్తం పాదయాత్ర సాములే మంచిగా వండుకున్నారు. వచ్చి నేను ఇంతసేపు తప్పు చెప్పిన. ఉత్తర ద్వారం ఉంటుంది ఇక్కడ. శ్రీశైలం ఉత్తర ద్వారం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం పాపనాశనం గుండం. ఇది పాపనాశనం గుండం అనమాట. మనం పోతున్నది పాపనాశన గుండంకి. ఇక్కడ పంచలింగాల శివాలయం ఫేమస్. ఇక్కడ కొండపై నుంచి 11 దారాలుగా నీరు పారుతుంది. అందులో ముఖ్యమైనది రుద్రధార, గౌరీధార, భస్మధార, పాపనాశిని. పాపనాశిని అంటే అక్కడ కారుతున్న నీరు ఉంది కదా. మనం శ్రీశైలం దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి మనం స్నానం చేస్తే ఆ నీళ్ళతో మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయినాయని ప్రసిద్ధి. 365 రోజులు నీళ్ళు ఆ విధంగానే కారుతూ ఉంటాయి ఇక్కడ. సహజ సిద్ధంగా కొండలపై నుంచి జాలు పారుతున్న నీరు ఇది. స్వచ్ఛమైన నీరు. పాపనాశిని అంటే పాపాలు తొలగిపోతాయని.
నెక్స్ట్ మనకు కనిపిస్తున్నది పాదయాత్ర స్వాములు వెళ్ళే మెట్లు. మనం మొదటగా చూసాం కదా, సేమ్ ఇక్కడ నుంచి మెట్ల పోంటి కానీ దాదాపు 300 మెట్లు ఉంటాయంట అక్కడి కొండపైకి వెళ్ళే వరకు. మా ఊరి పక్కల నర్వా అనే మాకు మండలం అదే, ఆ ఊరి స్వాములు పోతున్నారు పాదయాత్ర చేసుకుంటూ, వాళ్ళకి హాయ్ చెప్పడం జరిగింది. క్రీస్తు శకం 1232 సంవత్సరంలో కాకతీయులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం ఉమామహేశ్వర దేవస్థానంలో జనవరి మాసంలో 15 తారీఖు బ్రహ్మోత్సవాలు సంక్రాంతి. మా ఫ్రెండ్ ఆనంద్ వాళ్ళ అల్లుడు కలవడం జరిగింది. మాతో పాటు ఆ స్వామితో పాటు మేము దర్శనం చేసుకున్నాము. శ్రీ ఉమామహేశ్వర స్వామి దర్శనం. శ్రీ ఉమామహేశ్వర కొండ 3 గదులుగా ఏర్పాటు చేయబడింది. మధ్యలో రుద్రధార కింద శ్రీ ఉమామహేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు. కుడివైపున పార్వతీదేవి, ఎడమవైపున వీరభద్ర స్వామి కొలువుదీరి ఉన్నాడు. మనం చూస్తున్నది ఉమామహేశ్వర స్వామి ఉన్న గర్భగుడి. ఉమామహేశ్వర స్వామి బయట మా వాడు కొబ్బరి తీసుకొని ఉమామహేశ్వర స్వామి కోతి కొబ్బరి సిక్కువ దొరికినట్టు అని సూత్రాన్ని పాటిస్తున్నాడు. మా వాడు నీ అటువంటి కొబ్బరిలు ఎంతమంది ఇచ్చిండ్రో నమ శివాయ. ఒక్క కోతి తీసుకుంటలేదు. హే ప్రభు, అడుక్కుంటాడు, కాలు మొక్కుతాడు. దగ్గరకో, నువ్వు ఇంతసేపు చెయ్యొద్దు. మస్తు లడ్డు అని ఇస్తే అప్పుడు వస్తుంది. బాయ్ బాయ్ ఉమామహేశ్వరం. గోయింగ్ టు నెక్స్ట్ ఇక్కడ తమ్ముడు మల్లెల తీర్థం. మల్లెల తీర్థం మన ట్రిప్ నెక్స్ట్. వావ్, వాట్ ఎ వ్యూ. ఏదో మన్నెంకొండ గుట్టెక్కినట్టుగా అనిపిస్తుంది. అంటే మనకి మన్నెంకొండ దగ్గర కదా, చాలాసార్లు పోతాం కదా, ఆ వ్యూ లెక్క అలా కనిపిస్తుంది అంతే తప్ప. మీరు నన్ను అర్థం చేసుకోకండి. మన్నెంకొండ ఎక్కడ, మళ్ళీ ఈ ఉమామహేశ్వరం ఎక్కడ అనేది కంపమైన మానుభయ్య. వెనక రమాకాంత్ వస్తున్నాడు బండి. రమాకాంత్ నేను ఇప్పుడు చేంజ్ అయినాం. నేను దానికి బండికి నేను రమాకాంత్ నవీన్ ఎక్కిండు. డౌన్లోడ్ ఉందని అసలు బండి స్టార్ట్ చేశారు. లాక్ క్లోజ్ ఉంది. ఇదిగా మోడల్ శైల సికందర్ మోడల్ టీటీటీ అలా మళ్ళీ ఇంకో పాటతో మళ్ళీ కలుసుకున్నాం. సైనింగ్ ఆఫ్ కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. శివరాత్రి పండుగ చరణ్లో శతకోటి భక్తులురా శ్రీశైలమల్ల స్వామిని పోయి దర్శించుకుందామురా. మాఘ మాసమునందు మాలలు వేసేరంట. మాఘ మాసమునందు మాలలు వేసేరంట. 41 దినములు పూజలు స్వామి. మళ్ళీ బ్యాక్ టు శ్రీశైలం రోడ్. నెక్స్ట్ ట్రిప్ మల్లెల తీర్థం. ఇక్కడ అటు సైడ్ పోతే హైదరాబాద్కి 146 km ఉంటుంది. ఇటు పోతే శ్రీశైలం.
అమరాబాద్ టైగర్ రిజర్వ్ చెక్ పోస్ట్ ఎంట్రీ ఇచ్చేసాం మనం. వీడియో రాలేదు. మననూరు డిఎస్ఎస్పీ ఆర్ఎస్ఐ మననూరు మననూరు ఉంది కదా బెటాలియన్ 7th బెటాలియన్ ఉంటుంది మననూరు 7th ఇంత బీచ్ పలేది మనకు నవీన్ స్వామి చూపించింది ఆత్మలింగం ఉండే ప్లేస్. అంటే ఉమామేశ్వర స్వామి నుంచి అక్కడ మనకు కనిపించే గుట్టలు ఉన్నాయి కదా, అలా ఆ మెట్ల మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్తారంట గుట్ట మీద నుంచి. ఆ మధ్యలో ఆత్మలింగం ఉంటుందండి. ఇప్పుడు అసలైనది ఎంట్రీ అమరాబాద్ పైన పుల్లలు చేస్తున్నాం మనం. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎంట్రీ ఇచ్చినాం. పైన పులులు కనిపిస్తుంది, పుల్లు ఉంటుంది కమాన్. ఫారెస్ట్ వాళ్ళది బ్యాక్ సైడ్ నుంచి ఫారెస్ట్ వాళ్ళు రానా ఎట్లా భయపడే చూడు. అంత మంచిగా కనపడలేదు ఆ కమాన్. చాలా బాగుంది ప్రకృతి పరంగా. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అండి స్విచ్ కబోర్డ్లు పులులు ఇక్కడ కూడా మధ్య సేవించేదాన్ని పెట్టారు 72 కిలోమీటర్లు మాకు ముందు హై ప్రొడక్షన్ కార్ ఇచ్చారు. ఇప్పుడు అదే ఇంకా ఇంకో కార్ వస్తుంది ముందుకు పోతే మాకు ప్రొడక్షన్ ఇచ్చారు. అడవి అధికారులు వచ్చారు మా ఇంటికి ఏమైనా పులిలో వస్తాయేమని. అది వెహికల్ చూస్తున్నట్టయితే మీరు చూడవచ్చు. ప్రభుత్వ వాహనం ఫారెస్ట్ ఆఫీస్ అదే బండి ఫారెస్ట్ వెహికల్. మళ్ళీ మా ఇంకా కూడా ఒక వెహికల్ కూడా వస్తుంది. మా ఇంకా ఇప్పుడు అది కూడా బ్యాక్ కెమెరా పెట్టి ఎక్కడ అక్కడే స్విచ్ కబోర్డు బాగా పెట్టారు. చలివేంద్రము మాకు కావాల్సింది. చలివేంద్రం ఇప్పుడు ఫుల్ దుబ్బకైతుంది. ఎట్లా కట్టింది చూడు. అసలు ఆ గుట్టలు ఉన్న రోడ్ ఎలా చేసేట్టు స్విచ్ కబోర్డు చూడండి. మారం కొట్టాలని మేము కూడా హారన్ కొడుతున్నాం. ప్రతి దగ్గర అంటే ఇక్కడెక్కడ టర్నింగ్ కాబట్టి హారన్ కొట్టాలని. రోడ్లకి ఏం జరగకుండా స్పీడ్ బ్రేక్ పెట్టారు. ఎందుకంటే రోడ్డు మీదకి వస్తాయి కదా, అది చాలా మంచిగా ఓ స్నేక్ రాజా ఆదాయకు శంకలో ఇబ్బంది. అనిపిస్తలేవని లోన్ పోతే ఇంత లేకపోతే లేదు. బియర్ తెలుగు బట్టలు చూపిస్తున్నారు. మరి బియర్ అంటే ఏంది? బిఈఆర్ బియర్. ఏదన్నా ఒక ఖడ్గమృగము వన్యమృగాలు కనిపిస్తాయంటే మాకు అడవి పందులు కనిపించినాయి ఫ్రెండ్స్. మేము ఎప్పుడు చూడనట్టు మా ఊర్లోనే మస్తున్నాయి అడవి పందులు. ఇప్పుడు ఇది మనకు కనిపించేది పులులని ఏనుగులని అంటే ఫారెస్ట్లో ఏవేవి ఉంటే అవన్నీ వాళ్ళు ఒక వ్యాన్లు ఎక్కించుకొని మనకు అన్నీ చూపించుకొని వస్తారనమాట. అందులో ఇక్కడ నేను ఇంకొకటి ఆశ్చర్యపోయింది, గుట్టలు ఇట్లా ఎలా ఉంది ఇక్కడ ఎవరో ఇట్లా నీట్గా కట్టినట్టు ఎంత మంచిగా. మళ్ళీ పోతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ తిట్టడానికి ఇట్లే పోతే శ్రీశైలం మళ్ళీ 5 కిలోమీటర్ ఉంది. ఇట్లా ఉంది వాటర్ ఫాల్స్ రోడ్ 300 మీటర్స్ 8 కిలోమీటర్లు 8 గంటలు. మళ్ళీ ఎందుకు వస్తున్నదే పాదయాత్ర సాములు నడుచుకుంటూ వస్తున్నట్లకి వెళ్ళి వస్తారు. మనం ఇట్లా మళ్ళీ అన్నా ఇది ఉందా ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించే ఇల్లు అంటే ముందర వస్తుంది. మన ఎప్పుడు వండుకునేది ఇదే ప్లేస్. మా ఊరి పాదయాత్ర చేసే ఇప్పుడు చూస్తాను మన ఎప్పుడు వండుకుంది. ఈ ఊరి పేరు ఏం పేరు? చూడంగానే గుర్తుకొచ్చింది. వడ్వారిపల్లె ఇదే దోమలపేటనా అదే ఉండొచ్చు. ఒక నిమిషం. ఏంటి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది రోడ్డు మొత్తం. మళ్ళీ తిడతామంటే నేను ఏదో వేరే లెవెల్ ఊరి పేరు వడ్వారిపల్లె. తర్వాత కానీ ఇలా ఉంది ఏంటి వాటర్ ఫాల్స్. ఫైనల్గా మేము మధ్యలోనే ఆగిపోయినాం. వాటర్ ఫాల్స్ బంద్ ఉందంట ఈ బ్రదర్ చెప్పాడు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రభుత్వం రిస్ట్రిక్షన్
వచ్చేసింది. ఒక బోర్డు అయితే ఓం నమః శివాయ. వాటర్ ఫాల్ 2 ఏ ఊరి ఇయర్స్ పేరు ఏం పేరునా? అవుతుందంట. అక్కడికి ఎవరికి పోనిస్తారు, సార్లపల్లి. చాలా మందికి దెబ్బలు తాకుతున్నాయంట, నెత్తులు పడుతున్నాయంట, కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. అందుకోసమే బంద్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. 3 కిలోమీటర్స్ అనుకో. నెక్స్ట్ వాటర్పల్లి. 5 కిలోమీటర్స్ మళ్ళీ వట్వారిపల్లి. అమ్మా నల్లమల్ల ఫారెస్ట్లో మేము మధ్యలో వెళ్తుంటే రోడ్డు చాలా బాగుంది. లొకేషన్ మాత్రం చూడడానికి హైలైట్ అనిపించింది. అసలు ముందరికి వెళ్తే సూర్యుడు ఫేడ్ అవుట్ అవుతుంటాడు, అంటే అస్తమించే సమయం వేరే లెవెల్. చూపిస్తామండి. దోమలపెంట వచ్చేసినాం. అవి చెట్లా లేకపోతే చెక్కింది అట్లా ఏది కట్టిండ్రా అమ్మా. ఎందుకు రిటర్న్లో చెక్ చేస్తారు? ఎందుకు ఇప్పుడు రిటర్న్లో చెక్ చేస్తారు? మా ఓన్కి తెలియక అక్కడ చెక్ చేస్తున్నారు ఎందుకు అని అంటుంది, కానీ కాదే అది టోల్ ప్లాజ్. అంటే అక్కడ టోల్ ఫీజు కట్టించుకుంటున్నారు కార్లకి, హెవీ వెహికల్కి. అక్కడ ఉంది కదా, సేమ్ అలానే కట్టుకుంటారు ట్యాక్సీ. ఉమామహేశ్వర స్వామి దోమలపెంట. దోమలపెంట అయిపోయినాం. నెక్స్ట్ మనకి ఇంకా డ్యామ్ వస్తుంది. నెక్స్ట్ శ్రీశైలమే. ఓం నమః శివాయ. శ్రీశైలం డ్యామ్ వచ్చేసింది అనుకుంటాను. ఇప్పుడు అంతా దిగెక్కాలి మళ్ళా. అవును. ఎంత అయితే అంత తెలుసా ఈ లెక్కన. తల్లోయమ్మ ఆట పటల పల్లోయమ్మ నోటి మాట రాని తల్లో. వ్యూ మాత్రం చూడండి హైలైట్ అండి. అసలు సూర్యుడు అస్తమించే సమయం కదా, వేరే లెవెల్. సూపర్ ఉంది. తెలంగాణకు మా గోదావరం తెలంగాణను శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వచ్చేసినాం. ఫోటో దిగిపోదామేమన్నా దిగుదాం. డ్యామ్ మీద కదమా బైక్ ఉందిగా, పోదాం. మా వాడు రెడీ అయ్యిండు ఫోటో దిగనికే. వీడియో చేస్తున్నాను. నమస్తే. పవర్ ప్లాంట్ అదేగా అప్పుడు. ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ దిగినాం, ఒక 4-5. ఇంకా చాలా దిగినాం కానీ అన్నీ పెట్టలేదు ఏదో అలా. తర్వాత డ్యామ్ లొకేషన్ గుడి చాలా బాగుంది అసలు లొకేషన్. అది పాపనాశం. ఇవతల నుంచి అవతలకి వెళ్ళేది బ్రిడ్జ్. అది ఇటు సైడ్ నుంచి మళ్ళీ అవతలకి అలా వెళ్ళాలి. శ్రీశైలంకి వెళ్ళాలంటే పాదయాత్ర వచ్చే సమయంలో డ్యామ్ మీదే నడిచి వెళ్తారంట అవతలకి. చాలా బాగుంది అసలు చూడడానికి. అయితే ఇప్పుడే ఇలా ఉంటే వాటర్ వస్తే ఫుల్గా, డ్యామ్ తెరిస్తే ఎలా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది అసలు.
లాగ్ ఆఫ్ చేసి ఇంకా వెళ్తున్నాం. శ్రీశైల క్షేత్రాన శివయ్య పూజలు పట్టండయో దీక్షలు పట్టండి చేయండయో. అది కాదు తమ్ముడు, కొండల్లో అని ఉండదు. శ్రీశైల వెలికొద్దు పడిచింది శ్రీశైల కొండల్లో వేలుకో చిన్ని మల్లన్న. ఆ పడ ఉంటుంది, ఆ పడ ఇంకో పడ కూడా ఉండదు. శ్రీశైలంలో వెలసిన మల్లన్న మండదండ నీ ఉండాలని ఇష్టత నీదు భజనలు చేస్తూ శ్రీశైల శిఖరం చేరవశ్రీమయ్యా. ఏం అవసరం లేదు, ఎవ్వడ చూసుకున్నాము చెప్పారు. రుద్రాక్షమాల మెడలో వేసి శివ దీక్షలనేమో నిన్నమయ్యా కొబ్బరికాయలు కొట్టెదమయ్యా బండి స్టార్ట్ చేసిన మళ్ళా. అంటే డౌన్లో ఉన్నందుకు బండి మేము స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట. కానీ చాలా బాగుంది వ్యూ కానీ జర్నీ కానీ చాలా బాగుంటుంది. డోంట్ మిస్ ఇట్. మెయిన్ బ్రిడ్జికి వచ్చేసినాం. మెయిన్ బ్రిడ్జి అంటే కృష్ణానదిని దాటడం, అంటే ఇవతల తెలంగాణ అవతల ఆంధ్ర అనమాట. మధ్యలో కృష్ణానది కదా, ఆ కృష్ణానది మీద బ్రిడ్జి మీద దాటుతున్నాము. ఇప్పుడు డ్యామ్కి స్ట్రేట్గా ఉన్నాము. ఇక్కడ ఒక 2-3 పిక్స్ తీసుకుందామని ఆగినాము. ఆగి పిక్స్ కూడా తీసుకున్నాము. ఇది కృష్ణానది పాతాళ గంగ మనం చూస్తున్నది. అక్కడ పాతాళ గంగలో స్నానాలు కూడా చేస్తున్నారు. పడవలు కూడా కనిపిస్తున్నాయి మనకి, చిన్నగా టెంట్లు కూడా వేసారు. పాతాళ గంగ నీళ్ళు మాత్రం తెల్లగా ఉంటాయి, నీట్గా ఉంటాయి. ఇక్కడ మాకు ఒక బుడ్డోడు చిన్నపిల్లడు హెల్ప్ చేసింది ఫోటోలు తీయడానికి. ఇలా కింద పెట్టి వీడియో తీస్తా అని చెప్తే మా వాళ్ళు కార్లకైతే ఉంటుంది, మనకైతే ఏం లేదు. మా వాళ్ళు మళ్ళీ ఇది ఒక బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ నుంచి వాటర్ రావడానికి ఉంది, గుట్ట మీద నుంచి వచ్చిన వాటర్ ఇలా. వామ్మో ఏం తిక్కం రక్తామే. ఇప్పుడు ఆంధ్ర అది చెప్పండి, అది ఆంధ్ర. ఆడ డైరెక్ట్ టికెట్ మధ్యలో వచ్చేస్తారు, వాళ్ళు ఆగి చూడడానికి తింటారు. ఫైనల్గా మేము శ్రీశైలం డ్యామ్ దాటి అవతల నుంచి వచ్చాం. తెలంగాణ బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్కి వచ్చేసినాం. పాతాళ గంగ డ్యామ్ గేట్లకి లైట్లు వేసారు. చాలా మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడడానికి చాలా బాగుంది నైట్ టైం. ఇలా వెళ్తే బ్రిడ్జ్ నుంచి వెళ్ళొచ్చు. అలా వెళ్ళి మళ్ళీ ఇలా సూచిక బోర్డులో హైలైట్ అసలు గోస్ట్లో టర్నింగ్ ఉందని, హార్న్ చేయమని, 30 km స్పీడ్ పోమని అన్నీ. ఎవరికైనా ఏమన్నా అయితే మెకానిక్ నెంబర్స్ కూడా పెట్టారు. ఇగో ప్రతి దగ్గర అసలు స్వాగతం. ఏదిదే ఏంటది స్వాగతం? ఇస్గాన్. మాకేం డౌట్ వచ్చినా ఇస్గాన్ బాయ్.
అక్కడ ఫుల్ లైట్లు వెలుగుతున్నాయి కదా, అదే శ్రీశైలం అనమాట. ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది శ్రీశైలం డైరెక్ట్ మనకి. వీరభద్రస్వామి ఎంట్రీ, శ్రీశైలం కమాన్ వచ్చేసింది. ఎంట్రీ ఇచ్చేస్తున్నాం శ్రీశైలం ముఖద్వారానికి. హటకేశ్వరం వెళ్ళడానికి రూటు. మనం హటకేశ్వరం వెళ్తున్నాం ఇప్పుడు. హటకేశ్వరం అయితే చేరుకున్నాం మనం. ఒక 5 కిలోమీటర్స్ దూరంలో శ్రీశైలానికి 5 కిలోమీటర్స్ ఎలా ఉంటుంది ఆ దూరంలో హటకేశ్వరం ఉంటుంది. ఇక్కడ అక్కడ హటకేశ్వర స్వామి. ఇది మర్రి చెట్టు సంతానం లేని వారికి అక్కడ తొట్లు కడితే సంతానం పొందుతారని అక్కడ రాసి ఉంది. ఇక్కడ హటకేశ్వరం దేవాలయం. నంది, శివుడు. నెక్స్ట్ సాక్షి గణపతి. సాక్షి గణపతి హటకేశ్వరం నుంచి 2 కిలోమీటర్స్ ఉంది సాక్షి గణపతి. సాక్షి నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది శ్రీశైలం. ఇక్కడ 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. సాక్షి గణపతి లోన్ మా వాళ్ళకి వచ్చినారు. శివులు అందరూ డెంగ్యూలు చేస్తున్నారు. వాళ్ళ పాపాలను తొలగిపోవాలని చాలా చక్కగా అలంకరించింది సాక్షి గణపతి. మనం చూస్తున్న సాక్షి గణపతి ఫోటో దిగి మళ్ళా మనం బ్యాక్ టు శ్రీశైలం. శ్రీశైలం వెళ్తున్నాం. ఇక్కడ కూడా చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు సాక్షి నుంచి. చాలామంది వెహికల్స్లో వచ్చిన వాళ్ళు కూడా సాక్షిగా నుంచి నడుచుకుంటూ వెళ్తారు ఇరుముడు ఎత్తుకొని. ఆడోళ్ళు కూడా చాలామంది నడుచుకుంటూ వచ్చారు. చాలా గ్రేట్. మనం ఇక్కడ మళ్ళీ నమస్తే రైట్ సైడ్ ఇలా వెళ్తారు. మనం ఇలా మలుపు తిరిగి అలా తిరిగి అలా తిరిగి అలా పోవాలన్నమాట. అలా తిరిగి అలా పోవాలి. ఇంకా చాలా ఓం నమః శ్రీశైలం ఇంకా 1 కిలోమీటరే ఉంది. ఆనందం పరమానందం. మంచిగా ఉన్నాయి. 20 లిమిట్ స్పీడ్ అంట. సూచికబోళ్ళు మాత్రం వేరే లెవెల్. ముందర టోల్ గేట్ ఉన్నది, మేము వెళ్ళండి లోపలికి దారి అంటే మొత్తం కార్లు ఉన్న వాళ్ళకి అలా అనమాట. స్టాప్ 1 వే స్టాప్ అంటే బస్సులు అలా వెళ్ళచ్చు. ఐ థింక్ అంటే మహాశివరాత్రి బ్రహ్మేశ్వర స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. టోల్ గేట్ కింద టోల్ గేట్ ముందర ఉంది. కార్ల కాదండి, మనం బైక్ మీద పోతున్నాం. మనం బైక్ మనకెందుకు చెప్పు. టోల్ గేట్ చింత లేదు. కార్ల చార్జ్ టోల్ గేట్. వచ్చేసినాం శివరాత్రి. వెల్కమ్ టు శివరాత్రి ఫ్రమ్ శ్రీశైలం వచ్చేసినాం. అసలు శ్రీశైలం ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ విగ్రహాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. అక్కడ ముందరికి శివలింగం కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. మీకు కనిపిస్తుందా శివలింగం? శివలింగం కానీ ఇలా విగ్రహం కానీ ముఖద్వారం వస్తుంది. ఇక్కడ నుంచి లోనికి వెళ్ళాలి, ముఖద్వారం దర్శనానికి వెళ్ళాలి. ముందరికి మా వాడు 20 లిమిట్ అంటే 30 లిమిట్ వచ్చేసినాం. పెట్రోల్ బంక్ కూడా
మామూలు 500 రూపాయలు మళ్ళీ ఇక్కడ బంగు కూర్చున్నాము. క్యాష్ ఉంది మా వాళ్ళు సచ్చే ఫోన్ పే పెట్టుకుంటే అట్లనే ఉంటుంది. మాలకి ఎదుడు నా దగ్గర క్యాష్ ఉంది. అది పాయింట్ మినిమం ఉంటుంది. చెడ్డ కానీ కొడుకులు పిల్ల కానీ ఆన్లైన్ పిల్లని చూడరాదు. ఏంది మళ్ళీ చెప్పు. పిల్ల ఉన్న పిల్లనే చూడాలి కానీ ఆన్లైన్లో ఉన్న పిల్లని చూడరాదు. ఎంత పని చేశారు. అది పాయింట్. పెట్రోల్ పార్కింగ్ పోవాలి. నంది సర్కిల్ బ్లాక్ అంటే ఏదో ఫ్రెండ్స్ ఇది నాకు కూడా తెలియదు. తెలుసుకొని మీకు చెప్తా. శ్రీశైలం ఇంటిలోనే ఉంటుంది శివలింగం. నేను నంది సర్కిల్ కడుతున్నాను. మా వచ్చే అధ్యక్షంలో ఇది బసవవనం. లోనికి వచ్చినాం పురోగతిలో. నంది సర్కిల్కి వెళ్తాం. అక్కడ శివస్వాములే. బట్టలు, టాటూలు, నమశివాయ సుందరంగా డిజైన్. పచ్చబొట్లు మాత్రం పిచ్చిగా ఎప్పించుకుంటున్నారు అక్కడ అయితే శ్రీశైలంలో. ఘోరంగా తెలివిగా ఎప్పించుకుంటారు కానీ పచ్చబొట్టు వల్ల క్యాన్సర్ వస్తుందని వాళ్ళకి అర్థమవుతుంది. ఒకరికి వచ్చిన ఒకరు వచ్చితే వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వాళ్ళ రోగాలు వీళ్ళకి లేకపోతాయి. అర్థమైతే ఘోరంగా పచ్చబొట్టు పొద్దున్న అయితే ఫుల్గా ఉన్నారు శ్రీశైలంలో. అక్కడ మనకు కనిపిస్తుంది కదా గోపురం, అదే నంది సర్కిల్ అన్నమాట. మనం శివమాల మహాశివరాత్రి రోజు శివమాల తీసేది ఇక్కడే అందరూ. అదే కనిపిస్తుంది కదా నంది సర్కిల్ అంటే. ఇక్కడ నుంచి స్ట్రేట్గా ముఖద్వారం ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, అందులో మా ఊరు శివులు ఉంటారు. ఇక్కడనే బైక్ పార్క్ చేసుకుంటాం. కనిపిస్తుంది కదా, ఇలా వెళ్తే పాతాళగంగ వస్తుంది. శ్రీశైలం చరిత్ర ఇక్ష్వాకులు, రెడ్డిరాజులు, చాళుక్యులు, కాకతీయులు, మసనూరి, పెమ్మసాని, విజయనగరం లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జున పవిత్రధామం. శ్రీశైల దేవస్థానం రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడాలు కూడా నిర్మించారు. 4 వైపుల పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానివచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో 2వది, 18 శక్తి పీఠాలలో 6వది, దశభాస్కర క్షేత్రములలో శ్రీశైలం 6వది. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో హైదరాబాద్కి 213 కిలోమీటర్ల దూరంలో. శ్రీశైలంలో శివాజీ ధ్యాన మందిరం కూడా కలదు. 1677వ సంవత్సరంలో శ్రీ శివాజీ మహారాజ్ దక్షిణయాత్రల తర్వాత ఆ సమయంలో శ్రీశైలం ఆలయాన్ని సందర్శించి తన అనుచరులు తన కోసం నిర్మించిన ధ్యాన మందిరంలో భవానీ తల్లిని ప్రార్థించారు. తల్లి శ్రీ శివాజీ మహారాజ్ పట్ల సంతోషించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి కత్తిని ఆశీర్వదించిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ కోట స్మారక చిహ్నం 7500 ఫీట్ల పడుగుల విస్తీర్ణంలో ఒక హాలును కలిగి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో సమర్ సభ మండపం అని పేరు పెట్టారు. మరియు మొదటి అంతస్తు 10,000 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో దర్బార్ హాల్ అని పిలుస్తారు. హాలులో 4 అడుగుల పీఠంపై శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ మనం చూసే శివాజీ మహారాజ్ అప్పుడు శివాజీ కాలంలో ఏ విధంగా జరిగింది, అతను ఏ విధంగా యుద్ధాలు చేశాడు,
అతను ఎక్కడెక్కడ యుద్ధాలు చేశాడు, ఏ విధంగా పాల్గొన్నాడు, అవన్నీ మనం చిత్రాల ద్వారా చూడవచ్చు. అది శివాజీ చింగిస్ ఖాన్ని ఏ విధంగా, అస్తఖాన్ ఏ విధంగా ఓడించాడనేది చిత్రం. ఇక్కడ భారతదేశ సంస్కృతికి సంబంధించిన ఒక చిత్రపటాన్ని, భారతదేశ చిత్రపటాన్ని కూడా గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లతో, ఫోటోలతో ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఇక్కడ శివాజీ ఏ విధంగా పోరాడాడు, శివాజీ చరిత్ర మొత్తం ఇక్కడ ఉంది. ఇక్కడ శివాజీ మన హైదరాబాద్ నవాబ్తో కూడా సంధి ఏ విధంగా చేసుకున్నాడు, యుద్ధం చేసాడు, ఏనుగుతో పోరాడిన విషయాలు కూడా ఉన్నాయి కుతుబ్ షా కాలంలో. క్షత్రియుల రాజాధిరాజ దళపతి భూపతి ప్రజాపతి శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కే జై! శివాజీ మహారాజ్ కే జై! శివాజీ మహారాజ్ కే జై! 2 నిమిషాలు అల్లకొలవే. ఈ దర్బార్ హాల్ నుంచి బయటికి వస్తే ఎడమ వైపున శ్రీ శివాజీ ధ్యాన మందిరం ఉంది. అక్కడ భ్రమరాంబికా దేవి విగ్రహం కూడా ఉంటుంది. వెనక చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా ముందరికి వెళ్తుంటే ఇక్కడ గుర్రాల పైన అతని భటులు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదే శివాజీ ధ్యాన మందిరం. నేను చూస్తున్నట్టే భ్రమరాంబికా దేవి ముందర ధ్యానం చేస్తున్నట్టు భవానీ మాత చూడవచ్చు. శివాజీ గారు, ఇదే శివాజీ గారి కోట. కోటని ఈ విధంగా తయారు చేసి కళ్ళకు పట్టినట్టు చూపిస్తున్నారు, పెట్టారు. శివాజీ చరిత్ర భవానీ మాతకు ధ్యానం చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ దీని గురించి కొంచెం చరిత్ర కూడా ఉంది. 1677 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ధ్యానం చేశాడు. భవానీ మాత అనుగ్రహించి భ్రమరాంబికా దేవి కత్తి ప్రసాదించింది. అక్కడి నుంచి బయటకు వచ్చిన మా వాళ్ళు అలసిపోయి కూర్చున్నారు. నేను వీడియో తీస్తుంటే అదే స్వామి కూడా ఉన్నాడు మాతో పాటు. రమకాంత్, నవీను, దామోదర్, ధనంజయ్, ఇస్గాన్ బాయ్,